మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా దేగ్లూరులో ఏర్పాటు చేసిన సభలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆడబిడ్డలకు చేయూతనిచ్చింది. గత 10 ఏళ్లలో హైవే మెయిన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు మన దేశానికి దాదాపు 11,000 కిలోమీటర్ల రహదారులు అందించారు. మహారాష్ట్రలోనే నాగ్పూర్ నుండి తానే వరకు 701 కిలోమీటర్ల సమృద్ధి మహామార్గం నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం. 2028 లోపు మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుంది. ఇలాంటి తరుణంలో మన దేగ్లూర్ నియోజకవర్గ అభివృద్ధి చాలా కీలకం. हम देगलूर की विकास की बात करें तो देगलूर के विकास के लिए भी अनगिनत कार्य एनडीए सरकार द्वारा किए गए थे. जैसे सरकारी विश्राम गृह देगलूर का निर्माण, देगलूर और बिलोली पुलिस थानों का निर्माण, देगलूर कोर्ट का निर्माण, बिलोली कोर्ट का निर्माण कार्य है. हेमंतनाथी मंदिर का कार्य भी पूरा हो चुका है. बिलोली से कुंडलवाड़ी रोड भी बनकर तैयार है और हर घर जल योजना के कार्य भी 50% पूरा हो चुका है. ये जो सतत विकास कल कार्य एनडीए की सरकार में हुआ है और हो रहा है, यह इसी गति से होता रहे. इसके लिए हम क्या कर सकते हैं? हम उस सरकार को चुन सकते हैं जिसने महाराष्ट्र को 1 ट्रिलियन की अर्थव्यवस्था बनने का सपना देखा है. वो एनडीए सरकार है. इस सपने को पूरा करने के लिए हमें साथ चाहिए देगलूर की युवा शक्ति का, देगलूर की बहनों का, देगलूर की माताओं का. దేగ్లూర్ నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ విశ్రాంతి గృహం, దేగ్లూర్ బిలోలి పోలీస్ స్టేషన్ నిర్మాణం, దేగ్లూర్ కోర్టు నిర్మాణం, బిలోలి కోర్టు నిర్మాణం, హేమంత్ పంతి ఆలయ నిర్మాణం, కుందల్వాడి నుండి బిలోలి రోడ్డు మార్గం కూడా నిర్మాణం పూర్తయింది. అలాగే హర్ ఘర్ జల్ యోజన పథకం కింద 50% పనులు పూర్తయ్యాయి. దేగ్లూర్ నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే మనం ఏం చేయాలి? మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సంకల్పంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. ఈ కల సాకారం కావాలంటే ఎన్డీఏకు ఇక్కడున్న యువత, దేగ్లూర్ ఆడబిడ్డల మద్దతు, దేగ్లూర్ ప్రజల సహకారం కావాలి. महाराष्ट्र के इतिहास की बात करें तो यहां सनातन की रक्षा के लिए ना जाने कितने वीरों ने अपना प्राणों की आहुति दी है. पर कांग्रेस ने अपने शासनकाल में क्या किया? पालघर में हमारे साधुओं की हत्या हुई. पालघर లో మీరు చూశారు, చేతులెత్తి వేడుకున్నాడు, నన్ను చంపొద్దు అని. పాల్ఘర్లో దేశం మంచి కోరే, సర్వజనం హితం కోరే పాల్ఘర్లో సాధువుని చంపితే, చేతులెత్తి వేడుకొని చంపితే ఒక్కళ్ళు పట్టించుకోలేదు. చంపిన వాళ్ళకి శిక్ష పడాలి. అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది. సాధువుల్ని, సంతుల్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి.
आपको याद है पालघर में हमारे साधुओं को कैसी हत्या हुई और विशालगढ़ के ऐतिहासिक किले पर మీకు విశాల్గఢ్ కిల్లా తెలుసు కదా మీకు అది అన్యాక్రాంతం అయిపోయింది ఆక్రమణదారులు దాన్ని కైవసం చేసుకున్నారు శివాజీ పోరాడింది వీరి మీదే కానీ ఈ రోజున మళ్ళీ ఇంకోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి और विशालगढ़ के ऐतिहासिक किले पर अतिक्रमण हुआ और यह मुद्दा धर्म से नहीं जुड़ा बल्कि शासन की लापरवाही और एक वर्ग विशेष को नाराज ना करने की आदत के कारण पैदा हुआ समस्या है। अधिकारियों ने इसकी सुरक्षा क्यों नहीं की? मराठों द्वारा बनाए गए दुर्ग केवल वास्तुकला के नमूने नहीं है बल्कि भारत के संरक्षक सनातन धर्म के संरक्षक है। इन किलों ने न जाने कितने सालों तक आक्रमणकारियों के और न केवल महाराष्ट्र के लिए बल्कि समूचे दक्षिण भारत के बीच हिमालय की तरह खड़े रहे और हमारे लाखों मंदिरों की रक्षा की। అంటే మనం మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని రానివ్వకుండా చేసి అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు। దానికి మనం మహారాష్ట్ర నేలకి ఈ కోటలకి ఈ ఖిల్లాలకి ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి మహారాష్ట్ర నేలకి మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను। सोचिए अगर ये किले नहीं होते तो हम हमारे हजारों मंदिरों की क्या स्थिति होती? तमिलनाडु में क्या होता? आंध्रा के मंदिरों की क्या स्थिति होती? जरा सोचिए आज बाला साहेब होते तो क्या सोचते? बाला साहेब ठाकरे जी चाहते थे एकजुट भारत నిలబడి ఉన్న భారతం కలిసికట్టుగా ఉన్న భారతం అంతే। బాలాసాహెబ్ ఠాకరే కోరుకున్నది కలిసికట్టుగా ఉన్న భారతం ఒక్క భారతం ధైర్యంతో కూడిన భారతం పౌరుషంతో ఉన్న భారతం సాహసంతో ఉన్న భారతం। बाला साहेब ठाकरे जी चाहते हैं एकजुट भारत जिसे मोदी जी पूरा कर रहे हैं। वो चाहते थे राम मंदिर जिसे एनडीए ने पूरा करके दिखाया। उनकी हर इच्छा को पूरा करने में लगी है एनडीए सरकार। शिवरायांनी सांगितले होते की मराठा तिथू का मेळ व्हावा धर्म वाढ महाराष्ट्र धर्म वाढवावा। अब ये महाराष्ट्र की जनता निर्णय लेगी कि हम बटना है और कमजोर होना है। మనం విడిపోవాలా బలహీనలు అవ్వాలా या जुड़ना है और मजबूत बनना है। हम बटना है और अपने अस्तित्व को खतरे में डालना है या जुड़ना है और उज्जवल भविष्य बनना है। हमें बटना है और अराजकता की फैलने देना है या जुड़ना है और जन कल्याण विकास की तरफ बढ़ना है। మనం ఆలోచించాల్సింది దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం। మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో ఉంది। విడిపోయి బలహీనపడదామా లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వానికి స్థానం కల్పిద్దామా
లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్ ప్రాంతాలను దాటి ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులు అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. చివరిగా ప్రజల హక్కుల గురించి, వాటి శక్తి గురించి, ప్రజలకున్న అధికారం గురించి రామ్ధారి సింగ్ దినకర్ గారి మాటల్లో డేగ్లూరు ప్రజలకు చెప్పాలనుకున్నాం. हुंकारों से महलों को नींव उखड़ जाती, हुंकारों से महलों को नींव उखड़ जाती, सांसों के बल से ताज हवा में उड़ता है. మీరు ఇంతమంది ఉన్నారు, మీరు కలిసి కట్టుగా మీరు ఒక్కసారి ఊపిరి తీస్తే ఇదేనే ఎదుర్కోగలరు. మీరు కలిసి కట్టుగా ఒక్క బలమైన నిశ్వాసం వదిలితే తలలకి పెట్టుకున్న మహారాజుల కిరీటాలు కూడా ఎగిరిపోతాయి. అదే మహారాష్ట్ర నేల చెప్పింది. जनता की रोके राह समय में ताऊ कहां, जनता की रोके राह समय में ताऊ कहां, वह जिधर चाहती काल उधर ही मुड़ता है, काल उधर ही मुड़ता है. ఇది నీకోసం నేను ఎంత ప్రయత్నం చేశానంటే, నా జీవితంలో ఎప్పుడు నేను ఏది అవ్వాలని ప్రయత్నం చేయను. నా డిప్యూటీ సీఎం, నా పొలిటికల్ లీడర్, డెస్టినీ, కాలం, ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. భారతదేశం కోసం పనిచేసే శక్తిని మన సనాతన ధర్మం ఇచ్చింది. సో మీ అందరికీ నా విన్నపం, ఓజీ గురించి చెప్తాం. మీకు సినిమా గురించి చెప్తాను. సినిమాల్లో పోరాటం చేయడం, గొడవ పెట్టడం ఈజీ. నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం నిలబడటం చాలా కష్టం. మీరు ఈరోజు మీటింగ్కి విని వెళ్ళిపోతున్నారు. రామనామం లేకుండా ఏ హిందూ గుండెలో రామనామం లేకుండా ఉంటుంది. ప్రతి ఒక్క హృదయంలో రామనామం మోగుతూనే ఉంటుంది. మీరు ఇందాక చెప్పిన రామ్ధారి సింగ్ దినకర్ గారిది, ఆయన చెప్పేది మనందరూ శక్తి లేదనుకుంటారు. ఈ రోజున ఒక పవన్ కళ్యాణ్ కాదు, అశోక్ చవాన్ గారు కాదు, ఇక్కడున్న నాయకులు కాదు, మీరు బలంగా అనుకుంటే, ఆమ్ జన్ అంటాం కదా, మీరు సామాన్య మానవులు అనుకుంటాం. నేను సామాన్యుడిని, నేను మీలాగే వచ్చాను. నా దేశం కోసం నిలబడాలి, మన సనాతన ధర్మం కోసం నిలబడాలి, పోరాడాలి. అది ఇక్కడ తీసుకొచ్చింది. సో రామ్ధారి సింగ్ దినకర్ గారు చెప్పింది, राष्ट्र कवि कहते हैं, जनता या आम जन के हुंकारों से, उसके उग्र रूप से, आम जन की ललकार से सामान्य भवन तो क्या, बड़े बड़े मजबूत महलों की नींव भी उखड़ जाया करती है. जनता में इतनी अधिक शक्ति निहित होती है कि उसके सांसों की तेजी से राज सत्ता के मुकुट हवाओं में ఊడిగయా కడితే. మీరు నిజంగా ఒక్కసారి మీరు ఎంత నిద్రాణమైన శక్తి ఉందంటే, మీరు బయటికి వస్తే
మహామహులు పెట్టుకుని ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని హైదరాబాద్ నుంచి వచ్చే 15 నిమిషాలు ఇవ్వండి, హమ్కో 15 మినిట్ దీజే. అలాంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చి, ఓల్డ్ సిటీ నుంచి వచ్చి ఇక్కడ చెప్తా ఉంటారు కథలు. ఒక్కసారి చాలా మంది ఫారెన్ డిగ్నేటరీస్ వచ్చి నన్ను అడిగారు, ఈ దేశంలో మైనారిటీలు బాధపడుతున్నారు, భయపడుతున్నారు నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో అంటే నేను ఒకటే చెప్పాను. హైదరాబాద్ లో కూర్చొని, ఓల్డ్ పాత బస్తీలో కూర్చొని పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటే హిందువులకు మేమేంటో చూపిస్తాం. నాకెవరో చెప్పాలనిపించింది, ఇది ఛత్రపతి శివాజీ నేల, ఇది ఇలాంటి ధమ్కీలకి భయపడం. సహనం పిరికితనం కాదు, సహనం మంచితనం. కానీ మంచితనంతో గొడవ పెట్టుకోకూడదు. సో అలాంటి వాళ్ళకి మీరు కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. इतनी हिम्मत या ऐसा दुस्साहस समय वक्त या काल चक्र में भी नहीं है कि वो जनता का रास्ता रोक सके. అంటే మీరు అనుకుంటే మటుకు మన దారిలో ఎవరు ఏది ఆపలేరు మిమ్మల్ని. काल चक्र या समय की धारा स्वयं उस ओर मुड़ जाती है जैसी जनता चाहते. మీరు ఎలా కోరుకుంటే కాలం అలా మారిపోతే. మీరు భయపడితే సనాతన ధర్మం కోసం మీరు భయపడతారా? సనాతన ధర్మాన్ని రక్షించుకోలేరా? ఈ దేశం ఒకసారి మతపరంగా విడిపోయింది. ఈ దేశం, ఇది సెక్యులర్ కంట్రీ. ఇది సనాతన ధర్మాన్ని బలహీనమైన ధర్మం కాదు, అది చాలా బలమైన ధర్మం. భరిస్తాం, ఆలోచిస్తాం, సహనంతో ఉండమని చెప్తాం. కానీ హైదరాబాద్ నుంచి వచ్చి మేము వస్తాం, చూస్తాం, చేస్తామంటే అక్కడ దాకా అవసరం లేదు. తోడినా పోడినా ఇది జరుగుతున్నాయినా. చాలా సింపుల్ గా, ధైర్యంగా, ఇది మన నేల, ఎక్కడికి పారిపోతాం? తల్వార్లు పట్టుకొని వస్తే చేతులు కట్టుకొని కూర్చుందాం. ఎవరికి దమ్ముంది చేయడానికి? ఇది మీరు ఆలోచించండి. అందుకనే సినిమాల ఆనందం, ఓజీ అనండి, ఇంకోటి అనండి, కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం, మహారాష్ట్ర అభివృద్ధి కోసం, మరాఠీ భాష కోసం, మరాఠీ సంస్కృతి కోసం మనందరం పనిచేయాలి. ఈ రోజు నేను మీకోసం మీ ముందుకు అందుకే వచ్చాను. సో నాతో పాటు శ్రీ అజిత్ గోప్చడే, మాన్యవర్ శ్రీ డాక్టర్ అజిత్ గోప్చడే, అలాగే నాందేడ్ లోక్సభ సీట్ నుంచి డాక్టర్ సంతూక్ రావు హంబర్డేజీ వారు పోటీ చేస్తున్నారు. శ్రీ జితేష్ రావు సాహెబ్